చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టు నుంచి కాస్తంత ఊరటైతే లభించింది. మోహిత్ రెడ్డిపై తొందరపాటు చర్యలు వద్దు అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని 23వ తేదీ వరకు అయితే పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు అయితే పొడిగించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్ నిందితుడిగా A39గా చేర్చారు అన్నారు. మోహిత్ రెడ్డి తండ్రి వద్దే పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ను నిందితుడిగా చేర్చారు అన్నారు. పిటిషన్పై విచారణ వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్పై తొందరపాటు చర్యలు వద్దు అంటూ ఇదే హైకోర్టులోని మరో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని వాటిని పొడిగించాలని కోరారు. మొత్తానికి కాస్తంత ఊరట 23వ తేదీ వరకు. తర్వాత విచారణలో ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అనేది చూడాలి.